చేతులు బాగా దుడత పెడుతున్నాయి. కట్ చేద్దామంటే జేబు దొరకట్లేదు. పేపర్ చదువుదాం. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉండగా మళ్ళీ న్యూస్ పేపర్ దేనికో బొమ్మలే వేయచ్చు కదా. హీరోయిన్స్ బొమ్మలైతే బాగా ఇంట్రెస్టింగ్ గా చూడొచ్చు. ఏంటో పెద్ద పెద్ద అక్షరాలతో ఏమో రాశారు. ఆయన మనకు చదువు రాదుగా. ఏం లేదు లేదు. ఈ మధ్య అసలు బొమ్మలు తగ్గించేశారు. ఇలా తగ్గిస్తే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోవు. మన బుడ్డోడు ఫోటోలా ఉంది. మన లక్కీ డిప్ గారిదే. వీడి ఫోటో పేపర్లో ఎందుకు వేశారబ్బా? చదవచ్చుంటే బాగుండేది. తప్పిపోయిన వాళ్ళ ఫోటోని పేపర్లో వేస్తారు అంటే వీడు ఆ టైపా? వీడి ఫోటో పేపర్లో వేశారంటే వీడు బాగా బలిసినోడు కొడుకు అయింటాడు. వీడిని అడ్డుగా పెట్టుకొని బాగా డబ్బులు లాగి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. వర్కౌట్ కాకపోతే మనీ ప్రైజ్ అయినా కొట్టేయచ్చు. వెంటనే దీన్ని ఎవరికైనా చూపించి వివరాలు కనుక్కోవాలి. ఎవరికైనా చూపిద్దామంటే ఎవరు లేరు ఇంట్లో. ఎలాగబ్బ ఇప్పుడు? బుర్ర తక్కువ ఎదవాళ్ళు. పిల్లడు తప్పిన ఫోటో పేపర్లో వేసిన వాళ్ళు కింద ఫోన్ నెంబర్ వేరా? పొద్దుటి నుంచి ఈ టెన్షన్లు టీ కూడా తాగలేదు. మనకు తాగకపోతే రాదు. ఈ గజ్ని గన్న అడితేనే కరెక్ట్. ఆడికి డబ్బుతో అవసరం ఉండదు, మన మాటకి అడ్డు కూడా రాడు. ఏవాళ్ళు పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు ఇక్కడ. మావయ్య నువ్వు ఎవరికి చెప్పనని చెప్తే నీకు ఒకటి చూపిస్తా. చెప్పలే, చూపించు. సత్యం, బుడ్డోడి ఫోటో కింద ఏం రాసిందో మాకు చదువు రాదే. ఇందులో మ్యాటర్ ఏంటో చెప్తే నీకు ఈ ప్రైజ్ లో నుంచి పేద పార్టీ ఇస్తా. చదవకపోతే మనం డూప్లికేట్ రఘుని తెలిసిపోద్ది. చదువుదామంటేనేమో లోపల పేపర్లో ఏముంది అర్థం కావట్లేదు. ఎలా ఇప్పుడు? ఏంటి మామ ఏం చెప్పవేంటి? ఈ పిల్లాడు తప్పైనా బాపతేనా? అంటే కళ్ళజోడు రూమ్ లో మర్చిపోయే వాళ్ళు అక్షరాలు సరిగ్గా కనిపించట్లేదు. పిల్లాడు తప్పిపోయింది కరెక్టే, కాకపోతే నువ్వన్న విషయాలేవి ఇందులో ఉండట్లేదు. ఒకవేళ నువ్వు పిల్లాన్ని తీసుకెళ్లి ఇచ్చినా 10వ వరకు చేతులు పెడతారు. ఎందుకు ఈ బాధంతా? నేను ఈ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి వాడి తల్లిదండ్రులు పిలిపిస్తాను. బంగారు లాంటి అవకాశం చేజారిపోయింది. ఆ పేపర్ ఇస్తానులే మావయ్య. ముందు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఆ లోపు ఈ బొమ్మలు చూస్తా. కొత్త బొమ్మలు వచ్చాయి. సరే, ఆ పేపర్ అంతా చదివి తెచ్చి. సరే సరే వెళ్ళండి. ఈ పేపర్లు నిజంగా ఏముందో కనుకోకపోతే నా కడుపులో అంతా గడిపిడేటట్టుంది. ఎవరిని అడిగితే చెప్తారబ్బా? మంజు, మంజు, తుడిలో ప్రమాదం తప్పడం అంటే ఇదేనేమో. ఏమైంది? మెట్ల మీద నుండి జారి పడిపోయావా? లేదు, నోరు ద్వారా బంగారాజు గారి దొరికిపోయి ఉండేవాడిని. డూప్లికేట్ అని తెలుసుకున్నాడా? కొద్దిగా తెలుసుకుని ఉండేవాడు. ఆ బుడ్డేడు ఫోటో పేపర్ లో చూపించి కింది ఏటుందో చదవమన్నాడు. నాకు బుర్ర ఉంది కాబట్టి కళ్ళజోడు జేబులో ఉన్న కళ్ళజోడు లేదని తప్పించుకున్నా. నీకు నిజంగానే బుద్ధి లేదు. పేపర్ లో పిల్లడు ఫోటో పడితే ఆ పేపర్ తీసుకుని రావాలిగా. నీకు పేపరే కావాలంటే నా రూమ్ లో బోల్డ్ ఉన్నాయి, తీసుకో. నీ బుర్రలో ఏముండదా? అంత తొర్రేనా? ఈ బుడ్డోడు ఫోటో పేపర్ లో పడింది అంటే ఏ బలిసినోడు కొడుకు అయింటాడు. మీ పిల్లోడు మా దగ్గర ఉన్నాడని ఫోన్ చేసి ₹1 అడగొచ్చు కదా. నీ బుర్ర సూపరే. అసలు నీ బుర్రలో ఏ సిమ్ ఉందే? ఐడియాలు తెగొచ్చేస్తుంటాయి. వెదవ పబ్లిసిటీ ఆపు. ఆ పేపర్ ఎక్కడుంది? ఆ బంగారాజు గారు దాన్ని సంకలెట్టు తిరుగుతున్నాడు. వాడిని ఇలాగా బుర్రలేని వెదవ అనుకున్నావా? ఖతర్నాక్. నువ్వు ఆవలిస్తే మొన్న నువ్వు తిన్న పులిహోరలో ఏ ఊరు ఆవలి వాడారో చెప్తాడు. ఏడిసాడు. మనం బయటికెళ్ళి పేపర్ కొనుక్కొని చూద్దాం. ఏ పేపర్ లో పడింది? తెలియదు బాబు నిన్ను. వీడు నాకు బంగారు బాత్ పిల్ల కనబడుతున్నాడు. వీడిని అడిగి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చిట్టి నాన్న కన్నా ఏం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా? ఇది చూడు. గట్టిగా పిల్లదేంలో అరవకరా, ఎవరన్నా వింటే వాటాకొస్తారు. కూల్ 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 బంగారు కోడి.
వీడు ఏమన్నా కొద్దిసేపు ఓడ్చుకో, బంగారాజు నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. పేపర్ రా. రేయ్, రేయ్. ఇటు వచ్చాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. ఆగరా రే, రే ఆగరా, పేపర్ ఇవ్వరా. రే ఆగరా, రే అమ్మయ్యా దొరికాడు. ఎందుకురా నాతో పొద్దున జాగింగ్ చేపిస్తున్నావు? పేపర్ తీసుకెళ్ళి ఎవరు చూపిద్దామని? ఈ డాడీకి వెళ్ళి ఈ పేపర్ చూపిస్తే సత్య హరిచంద్రుల మీ డాడీకి అప్ప చెప్తాడు. అప్పుడు నాకేం మిగులుతుంది బొచ్చా? మీ డాడీ పేరేంటి? పప్పు అన్నం చారు కాదురా, మీ డాడీ అసలు పేరు వీడికి పప్ప తప్ప ఏమి రానట్టుంది. మీ స్కూల్ పేరేంటి? అదే ఆ స్కూల్ ఎక్కడుంది? దారిలోకి వచ్చాడు. మీ ఇల్లు ఎక్కడా? వీడు టీవీ సీరియల్ క్యారెక్టర్లా చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్తున్నాడు. నువ్వేం చదువుతున్నావు నాన్న? ఇది చదువు. మా అమ్మ బతుకు. మీ అమ్మ బాబులు తెలుగు నేర్పించకుండా ఏం నేర్పించారా నీకు? అడుక్కుతునేవాడి కొడుకు కూడా మమ్మీ డాడీ. చిచ్చి, తెలుగు భాష అంతరించిపోతుందేమని భయం వేస్తుంది. నేను చూస్తుంటే కన్ఫర్మ్ అయిపోతుందిరా. వీడిని నమ్ముకుంటే లాభం లేదు. ఈ ఇంట్లో తెలుగు మీడియం చదివినామని నమ్ముకోవాలి. చదువుకోపా. ఎంత మోసం, ఎంత మోసం. మోసం అంటున్నావు, ఏమైంది? ఈ మధ్య దొంగ నాయాళ్ళు ఎక్కువయ్యారు. నీ జేబు ఎవరైనా కొట్టేశాడా? చెప్పి మరి నువ్వు చూసుకోలేదా? తెలిసే డబ్బు ఇచ్చాను. సీరియల్లో సాగదీయకుండా మాటల్లోకి వచ్చి పేపర్లో ప్రకటన చూసి డబ్బు పంపించా. ఆ తర్వాత తెలిసింది అంత అమ్మకని. ఏంటి ప్రకటన? మీరు అందరినీ చూడొచ్చు, మీరు మాత్రం ఎవరికి కనబడరు, త్వరపడండి, ఈ రోజు 2000 పంపించి రిజర్వ్ చేసుకోండి అని ఉంటే 2000 పంపించా. మరి వాళ్ళు దాన్ని పంపించలేదా? పంపించారు. బుర్క. నిజమే కదా, అది వేసుకుంటే ఎదుటి వాళ్ళకి కనిపించవు కదా. నువ్వు కూడా ఏంటి హారిక? మరి నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? అంటే మనం ఎదుటి వాళ్ళకి కనిపించాము అంటే ఏదో క్యూరియాసిటీతో పంపించా. తప్పే ఉంది. తెలివితేటలతో డబ్బు సంపాదించడం అంటే ఇదే. అవును, అన్నట్టు నువ్వు ముంబై వెళ్తున్నావు అని తెలిసింది. ముంబైలో పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి కదా, క్లియర్ చేసి రావాలి. హారిక, నేను కూడా నీతో వస్తాను. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు వస్తే అంకుల్ ఎవరు చూసుకుంటారు? పైగా మెంటల్ కండిషన్ కూడా బాగాలేదు. సరే, త్వరగా వచ్చేయాలి మరి. సరే. తండ్రి, నీకు పేపర్ లో బొమ్మ చూపిస్తా. మ్యాటర్ ఏంటో చెప్తావనుకో, స్కాచ్ బాటిల్ ఫ్రీ. స్కాచ్ బాటిల్ ఇస్తున్నావు అంటే మ్యాటర్ చాలా ఘాటుగా ఉంటుంది. ఏంటో చెప్పు. నువ్వు ఎవరికి చెప్పనని చెప్తే చెప్తా, ప్రామిస్. నీ మీదట్టు ఎవరికి చెప్పను, చూపించు. బొమ్మను చూపిస్తే పెద్దగా షాక్ అయి కొమ్మలోకి వెళ్ళిపోయాడంటే. తండ్రి 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 కొంపతీసి అవుట్ ఆఫ్ సర్వీసా? నకిలీ గడ్డం. తండ్రి 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 ఏంటి పలకట్లేదు? కొంపతీసి హార్ట్ ఫెయిలా? ఈడెక్కడున్నాడా ఏంటో. బంగారాజు, ఏమైంది అలా చేస్తున్నావు? పేపర్లో ఫోటో తెప్పించాను, షాకే కళ్ళు లేపాడు. ఆ గుంటడు బిల్గేట్స్ మనవడేమో. అయింటాడు. మన పేపర్ల ఫోటో ముందు నేను చూసా. ఆడు నా లక్కీ డిప్. ఆడి మీద హోల్ రేట్స్ నాకే ఉన్నాయి. అంత సీన్ లేదమ్మా. ఆ గుంటని ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెడతారో వాళ్ళది సొమ్ము. సరే సరే, పంపక తర్వాత ముందు బావగారికి ఏమని చూడండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి అంకుల్. నువ్వు అక్కడే ఉండు. ఓ కట్టప్ప. ఏమేంటి బాబు? పేపర్లో పిల్లాడి ఫోటో కదా చూపించాను. రే పిచ్చ సన్నాసి, ఆ పిల్లడు కాదురా పిచ్చాచి. ప్రతి సంవత్సరం అయింది ముందు ప్రదానం చేస్తున్నామని పేపర్ వేస్ట్ ఇచ్చారు. కాలేదు, ఇటు కాలేదు. బయటకు వెళ్ళిపోతాం, పుయ్యలో పడుకుందాం. ఇందాకటి వరకు పిల్లోడని చంకెక్కించుకుని ఆడించారు. ఇప్పుడు దయ్యం తిరిగి చెప్ప. అమ్మో, ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా వస్తాడో. నాకు లక్కీ డిప్లు బంపర్ ప్రైజ్ లో పిల్ల దేం తగిలింది. పొద్దుటి నుంచి ఈ ఫోటో చేతిలో పట్టుకొని తిరిగాను. దొంగన ఎలా చూడు, నీ వల్ల ఎంత పని అయిందో.
మామ అంటే ఇప్పటి వరకు మనం ఆ పిల్లదేంతో తిరిగామా? ఎక్కడుందో ఆ పిల్ల దయ్యం ఇప్పుడు. దేనికి వారితో కలిసి శ్మశానం కట్టి షికారులు వస్తావా? అలా తలుచుకోకండి బావగారు, దయ్యానికి గాల్లో కూడా చెవులుంటాయి, వచ్చినా వచ్చేస్తది. దయ్యాలు థియేటర్ లోనే ఆడతాయి అనుకున్నాను, ఈ మధ్య ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి. గుంటెడొచ్చి టైం అయిపోయినది. ఓసేయ్, నీ సిక్స్త్ సెన్స్ చెప్తుందా? కాదు, దయ్యం చేసి చెప్తుంది. రోజు ఈ సోఫాలో కూర్చుని ఆడుకునేవాడు. అసలే భయపడి వస్తుంటే ఇంకా భయపడతానంటే బిజినెస్ మ్యాన్లు మీరు కూడా దయ్యాలకు భయపడతారు అంకుల్? ఏం మాట్లాడుతున్నావు? నేను మాత్రం మనుషులం కదా, మాకు మాత్రం భయాలు ఉండవా? భయపడ్డం కాదు, ఆ పిల్ల పిశాచిని ఎలా ఇంట్లోంచి తరివేలో ఆలోచించండి. చంద్రముఖి సినిమాలోని మాంత్రికుని పిలిపిద్దామా తండ్రి? వాడు కేరళ మాంత్రికుడు, అందులో సినిమా మాంత్రికుడు. సినిమా దయాలు మాత్రమే వదిలిస్తాడేమో. ఈ టైంలో కరెంటు పోతే ఏంటి మామ పరిస్థితి? అది నోరా లేకపోతే పాడైపోయిన బోరా? కరెంటు పోతుందేమో అనగానే పోయింది. వాడు వస్తాడేమో, అంది వస్తాడో ఏమో. క్యాండిల్ కదులుతూ వస్తుందేంటి? నాకు కింద కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. క్యాండిల్ కి కాళ్ళు ఉంటాయా? ఆ దయ్యానికే కాళ్ళు ఉంటాయి. చచ్చిలోడా, దయ్యానికి కాళ్ళుండవు. అయ్యో సౌండ్ వినపడుతుంది. ఎక్కడుంది ఇది? ఇదేంటి పిల్ల పిశాస్తో ఆడుకుంటుంది? తెలిసి ఆడుకుంటుందా తెలియక ఆడుకుంటుందా? మయ్యో నువ్వు ఆడుకో. ఏంటిరా? ఆ పిల్లాడెవడో తెలుసా? పోరడే. దయ్యమే. పోరని పడుకొని దయ్యం అంటారు. ఊసే ముద్దుదానా, ఇంట్లో ఆయన చూసి కొనిక్పోతున్నారే. దయ్యం అయితే నాతో ఆడుకుంటాను కదా. నీ ఫిగర్ చూసి దయ్యం అనుకుంటున్నాడేమో. ఇలాంటి ఫిగర్ తోనే అలాంటి దయ్యాలు ఆడుకుంటాయి. అరే చూప్, నీకు దిమాగ్ గిట్ల ఖరాబ్ అయినా ఆదరా? పోరాడు చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. మనం దత్తత తీసుకుందామా? ఏంటి దత్తత తీసుకుంటావా? దయ్యం పిల్లాన్ని దేశంలో మామూలు పిల్లలు కరువైపోయారా? బొద్దుగా ముద్దుగున్నాడే, పెంచుకుందామే. పెంచుకోవడానికి అదేమైనా పిల్ల? దయ్యం పిల్లాడే. పొద్దున గుడాంబ గిట్ల తాగినావురా? పోరని పట్టుకొని దయ్యం అంటాను. దయ్యానికి కాళ్ళు వెనకకుంటే ఎరికేనా? ఎరకో పొరకో చూస్తే తెలుస్తుంది. ఎక్కడ పోయాడు? చెప్పానా దయ్యమని మారైపోయాడు. నీకు అది అయింది, దయ్యం లేదు గీయలేదు బా. ఈ ఏమికలు చెప్తావు. ఇక్కడే ఉన్నాడే దయ్యమే. ఈ పిచ్చిదానికి ఏం తెలియట్లేదు. ఇదేంటి? ఏంటిది? పిల్లలు జంతులేస్తుంది. వీళ్ళు ఏం చూస్తుందా? ఓసేయ్, నీ మొహం తగలయ్యా. దయ్యం సినిమా చూస్తే నవ్వుతున్నావా? ఎవడైనా సినిమా చూస్తే భయపడతాడు. నువ్వేంటే అంత రివర్స్ లో ఉన్నావు? దయ్యం మస్తు ఉంది. ఏంటే నీ బొంద? ఇంట్లో జరుగుతుందేంటి, నువ్వు చేస్తుందేంటి? సూపర్ ఉన్నది. నీకు దండం పెడతా, ఇది ఆపే. నీకు కావాలంటే రేపు శ్మశానానికి తీసుకెళ్లి రియల్ దయ్యం చూపిస్తా. ఒక్కసారి దయ్యంతో కలిసి డాన్స్ చేయాలనుంది మామ. ఏదో ప్రభుదేవతో డాన్స్ చేయాలన్నట్టు అడుగుతున్నావు. మన దయ్యాల కంటే ఇంగ్లీష్ దయ్యాలు భలే ఉంటాయి కదా మామ. దయ్యాల్లో గ్లామర్ ఏంటే? నీకు విషయం తెలుసా? మన ఇంట్లో కూడా ఓ పిల్ల దయ్యం ఉంది. నేనమ్మా రోజు చూస్తున్నావు కదే. గాడు పోరుడు కదా. వాడే దయ్యం. చచ్చి సంవత్సరం అవుతుంది. వాడు దయ్యమైతే టీవీలో లెక్క భయంకరంగా ఉండాలి కదా. వాడు మనిషి లెక్క ఉన్నాడేంది? సినిమాలో మేకప్ వేస్తారే, రియల్ లైఫ్ లో దయ్యాలకి మేకప్ మెన్ ఉండరు కదా. అబ్బా అయినా సరే నేనమ్మా. నిన్ను దయ్యం అంటున్నాను నాన్న. అవును, నేను పిచాచినే. నవ్వింది చాలు, వెళ్ళి ఆ గడ్డను లాక్కో. అరే పోతాండే మామ, పారిపోతాండు.
వాడి చేతిలో ఎవరైనా గడ్డం చూసినా నన్ను గడ్డం లేకుండా చూసినా అంతా మటాష్. అయ్యో గట్లనా ఇదెందుకే నీకు ఎవరైనా నన్ను చూస్తే అమ్మో ఆ, 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 ఆ. రారిక ఫేస్ ఏంటి చెల్లెని 500 రూపీస్ నోట్లో పెట్టావు? సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 2000 నోట్ లాగా నా లైఫ్ లోకి కొత్త వ్యక్తి రిలీజ్ అవబోతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? అది తప్ప నీ నోట్ నుండి ఏ మాట రాదా? నాకు బ్రేకప్ ఇస్తున్నావా? అయ్యో మాటి మాటికి మార్చి 500 నోట్లే కనిపిస్తున్నానా? టెన్షన్ పెట్టుకున్నా 2000 రూపాయల నోట్ గారు ఎవడో చెప్పు. మన కంపెనీకి కొత్త ఆడిటర్ వస్తున్నారు. అమ్మయ్యా, పెట్రోల్ డీజిల్ రేట్ లాగా మీ అమ్మాయిల మనసు స్థిరంగా ఉండవు కదా, అందుకే ఈ టెన్షన్. మీ అబ్బాయిలు మాత్రం మార్కెట్ లో కనిపించే కొత్త ఫోన్లు మార్చినట్లు అమ్మాయిల్ని మార్చేస్తారుగా. సుదీర్ఘంగా ప్రేమించుకుంటూ విడిపోని జంట అని మన పేర్లు గిన్నీస్ బుక్ లో ఎక్కిస్తారు. అదే ఆడుకునే వస్తువులే. గడ్డమేంటక్క? అదే హారిక బొమ్మకున్న గడ్డం లాక్కొచ్చాడు. కాదు తాతకుచ్చాడు. అదే బొమ్మ తాతకున్న గడ్డం లాక్కొచ్చాడు. తప్పు కదా, ఇచ్చి నేను అంటించేస్తాలే హారిక. అంటించడం ఏంటి? అది అంటే బొమ్మ కంటించేస్తారంటున్నా. ఇంత గోవింద్ గారు ఎక్కడ? గోవింద్ అంటే మీ ఫ్రెండ్ కదా? వాడే కరెంటు బిల్ కట్టమని పంపించాను. ఎదవా ఫోన్ లేదు ఏమీ లేదు. మామగారు దానికోసం టెన్షన్ పడుతున్నారు కార్తీక్. దేనికోసం? ఇది ఒక హాఫ్ పాయింట్. అదే హారిక, కరెంటు బిల్ రసీదు కోసం లాస్ట్ డేట్ అయిపోయింది, ఫీజులు బిగిస్తారేమో అని టెన్షన్ పడుతున్నారు. నేను వెళ్ళి టెన్షన్ తీరుస్తా కదా. నేను కూడా పోతా. మరే ఏం చదువుతున్నావు? అవునా? ఈ నీ ఊడే రోడైతే ఎలక విమానం వేసుకుని అమెరికా వెళ్ళిందని కూడా చెప్తారు. వాళ్ళు చెప్పారు, ఏటి చెప్పారు? అందరూ కలిసి ఆ పిల్లోడే దెయ్యం అన్న చెవిలో తామర కూడా పెడుతున్నారు. ఓరి ఎర్రోడా, అది నిజమే. నువ్వు కూడా చూసేస్తున్నావు కదా నాకు. సోపు కాదు, పౌడర్ కాదు, ఆ పిల్లడు దయ్యం. ఆడెక్కడికి దెయ్యం అయితే ఆడి కాళ్ళు వెనక్కి తిరిగి ఉండాలి కదమ్మా, లేవుగా. కాలు వెనక్కి తిరిగి ఉండడానికి, ఫేస్ తెల్లగా ఉండడానికి ఇదేమన్నా హర్రర్ సినిమానా? జీవితం రా ముష్టన్నా. దెయ్యం నాకు భయం. నేను కూడా లైవ్ లో చూడడం ఇదే. ఇప్పుడే ఆడు చేతుల నుంచి చాక్లెట్ లాక్కు తినేహాను. ఏం కాదు కదా. అందుకేనా నీ మూతి ఎర్రగా ఉంది? ఎర్రగా ఉంటావేంటే? అదో నిండు అమావాస్య. వచ్చి నీ అమ్మ కడుపు మాడ అసలు భయపడుతుంటే అమావాస్య అంటావేంటే? పోనీ నిండు పౌర్ణమి. నువ్వల నవ్వకల ముద్దమందారమ ప్రభాసు త్రేస రొమాంటిక్ సీనా? కాదు, గోలీమార్. కాశ్మీరా కౌగిలిస్తే ఏం చేస్తావు? హారర్ సీన్. దెయ్యాల కథలు చెప్పగా. కథ కాదు, జరిగింది. ఏం జరిగిందో 3 మొక్కల్లో చెప్పవా? 3 ముక్కలు చెప్పడానికి నేను లవ్ స్టోరీ చెప్తున్నానా, క్రైమ్ స్టోరీ చెప్తున్నా? పొద్దు నుంచి అందాక అన్ని టీవీల్లోని ఆ స్టోరీలు చెప్తున్నారు, మళ్ళీ నువ్వెందుకు? మన ఇంట్లో బుడ్డదైన క్రైమ్ స్టోరీనా? బ్లడ్ లేకుండా చెప్పవా? బ్లడ్ లేకుండా క్రైమ్ స్టోరీ, డెడ్ బాడీ లేకుండా దయ్యం స్టోరీ ఉండదురా. వాళ్ళ స్టోరీలు మనకి ఎందుకే? అనవసరంగా ప్యాంట్లు తొడిపోవడం కాబట్టి వదిలే. నేను నిన్ను వదిలేసినా వాడు నిన్ను వదలడు. ఏం చేస్తాడు? వాడి చేతిలో చాక్లెట్ లాక్కున్నావు కదా, రాత్రి నీ దగ్గరకు వచ్చి నీ కళ్ళు లాక్కుంటాడు. ఇప్పుడు ఆడికి చాక్లెట్ కూడా ఇచ్చేస్తాను. ఆగాగు, కామ్గా ఉన్న దయ్యాన్ని కదిలించి తన్నించుకోవడం అంటే ఇదే. వాడి జోలికి వెళ్ళకు. రాత్రి కొత్తడాను. అందుకే నా రూమ్ లో పడుకో. నాకు ధైర్యంగా ఉండడానికా? కాదు, నాకు కాపలాగా ఉండడానికి. అవసరమైతే 2 పెగ్గల దగ్గర వాకట్లోనే పడుకుంటాను, కానీ నీకు కాపలాగా నీ రూమ్ లో మాత్రం పడుకోను. పడుకోను అంతే. భయపెట్టేస్తున్నారు అందరూనే. భూత ప్రేత పిచాచ బేతాల మారే బంబం జగం బంబం. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో నీడల్లే ఉన్నా నా నా నీతో వస్తున్నా నీ భరతం పడతా. పిల్ల పిశాచే ఎక్కడా? మంచి హుషారుగా ఉన్నావు. అస్త్రం, బ్రహ్మాస్త్రం. ఈ పిల్ల పిశాచే కాదు, ఏ పెద్ద పిశాచి నన్నేమీ చేయలేదే. ఇలాంటి తాయితే ఆ పిల్ల పిచ్చి చేతికి చూసా. దెయ్యం చేతికి తాయితే
ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఈ మధ్య దయ్యాలు కూడా తాయెత్తులు కట్టుకుంటున్నాయి. అంటే తాయెత్తులకు పవరే ఉండదా? హా, వాతం బెత్తం కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు మూలికలు మేము అమ్ముతాం. నీలాంటి అమాయకులు వాటిని కొని వాడతారు. తగ్గిపోతున్నాయి కదా. అది నమ్మకం. అంటే ఈ తాయెత్తు కూడా నమ్మకమే. నీలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని పెంచడానికి మేము ఇచ్చే మందు. ఈ నిజాలు ఇప్పుడు చెప్తావంటే కాళ్ళు చొడుకొచ్చేస్తుంటేనే. చూసావా, ఆ తాయెత్తులో ఏం లేదంటే గానీ నీ కాళ్ళల్లో వణుకొచ్చేసింది. భయం కూడా అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆ బుడ్డో నెల్లడుగు చెప్తాడు. నీకు భయం లేదా? అది కవర్ చేయడానికేగా ఈ సొల్లంతా చెప్తుంది. ఏదో సింహభావం వేసుకుని నీ సొల్లు నేనే దొరికానా? బయటికి భయపడుతుంది నువ్వేగా. అసలు విషయం చెప్పనా, ఆ బుడ్డోడు వచ్చింది నీకోసం. మధ్యలో నేనేం చేశానే? నువ్వు వీధిలో అడుక్కుంటుంటే నీ బేస్ వాయిస్ నచ్చి నీ వెనకే వచ్చేసాడంట. వాయిస్ తెచ్చుకోవడానికి నేను ఎవరైనా ఎస్పీ బాల్స్ కూడా పని చేయాలా? దయ్యాలు ఫిగర్ల కంటే సౌండ్లకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. నీకు దర్శనం భయపెట్టక. సర్లే, ఆ బుడ్డోడు నిన్ను అడిగాడు, వెళ్ళి కలు. అలాగే. దేనికి? నువ్వు మిమిక్రీ బాగా చేస్తావంటగా. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాడు. ఓరి దేవుడా, నేను చంప. ఏడి నువ్వు? అయ్య బాబు, దయ్యం వచ్చినట్టుంది, నేను చెప్పు. అరే, ఇల్లంతా ఎతికినా కూరగాడు ఎక్కడ పోయిండు? పిల్లదేం కదా ఆడుకోవడానికి వెళ్ళింటాడు. దెయ్యం ఏంటి? మీకు తెలియదు కదూ, వాడు చచ్చి సంవత్సరం అయింది. పతంజలి ఫోటో కూడా వేశారు చూడు. ఏంటిది? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు మన మధ్యనే ఉండి రాత్రికి రాత్రి మాయమైపోవడం ఏమిటి? అరే, పొద్దు పొద్దున్నే నేను పూజ చేసినా పోయిండు. ఏంటి, నీ పూజకే పారిపోయాడా? ఆ, ఏంటి మీ కింద వంగి చూస్తున్నావు? వాని కాలు వెనక తిరుగున్నాయా లేవా చూస్తానా. నీ పూజకి భయపడి పారిపోయాడన్నావు, ఈ పూజ గదిలో నుంచి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మై మళ్ళీ వంగి చూస్తున్నావు? ఈయన కూడా కాలు వెనకకున్నాయా ముందు నే చూస్తానా. ఇంతకీ మీరెవరు? నన్ను క్షమించాలి, ఈ బాబుకి తాతయ్యని. సంవత్సరం క్రితం నా కొడుకు కోడలు మనవడు షిరిడీ వెళ్ళొస్తూ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఓహో, శవాలు కూడా దొరకలేదు. మనవడు కూడా చనిపోయి ఉంటాడని భావించి పేపర్లో ఫోటో వేయించాను. తీరా మీ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని వచ్చాను. మీ మనోడు నాకు లక్క టిప్ లో తగిలాడు, చాలా ఖర్చు అయింది. మరి నాకు ఏదైనా అందుకే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చాను. తీసుకోండి. బాయ్ చెప్పు నాన్న. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ. బాయ్. ఏమైందిరా? ఏమైందిరా? అందులో డబ్బులు లేవా? ఇందులో అన్ని చెల్లని 500 నోట్లు ఉన్నాయి తండ్రి. నీ నెత్తి మీద పెట్టుకో.